వ్యక్తి ప్రేయర్ చేస్తుండగా తుమ్ము వచ్చి ఒక తుమ్ము తుమ్ముతాడు. ఇంతలో పక్కనే శవపేటికలో ఉన్న ఈ అమ్మాయి శవం నిద్రలేస్తుంది. ఆ శవం నడుచుకుంటూ ఈ వ్యక్తి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇతనికి ఒక ఆలోచన వస్తుంది. తన జేబులో నుండి ఒక శుద్ధముక్క తీసి మంత్రాలు చదువుతూ తన చుట్టూ గుండ్రంగా ఒక గీత గీస్తాడు. ఇతని మంత్రం వర్కౌట్ అవుతుంది. ఆ దెయ్యం ఈ గీతను దాటి లోపలికి రాలేకపోతుంది. అయినా సరే పట్టు విడవకుండా ఆ గీత చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇతను ఆ దెయ్యాన్ని చూసి కంగారు పడుతూ ఉంటాడు. ఎంతకాలమని ఈ సర్కిల్లో ఉండగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కొన్ని గంటలు గడిచేసరికి కోడికొస్తుంది. తెల్లవారడంతో ఈ దెయ్యం తన శక్తిని కోల్పోతూ ఉంటుంది. ఈ దెయ్యం మళ్లీ తిరిగి వెళ్లి ఆ శవపేటికలో పడుకుంటుంది. ఇతను మరుసటి రోజు మళ్లీ ప్రేయర్ చేయడానికి వస్తాడు. ఈసారి సేఫ్టీగా ముందుగానే తన చుట్టూ గీతను గీసుకుంటాడు. అయితే ఈసారి శవపేటికతో సహా ఆ అమ్మాయి శవం పైకి లేస్తుంది. ఈ శవపేటిక ఇతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా సరే తన చుట్టూ ఉన్న గీత వల్ల ఇది కూడా లోపలికి రాలేకపోతుంది. ఆ తరువాత ఈ దెయ్యం శవపేటికలో నుంచి పైకి లేచి ఈ కుర్రాడి చుట్టూ తిరుగుతూ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.